హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఇవాళ కొన్ని కూరగాయలు ఉంది, హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇంకా గార్డెన్ పెట్టేశారా? ఇంకా పెట్టకపోతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. చిన్న గార్డెన్ అయినా పర్వాలేదు. గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం కంపల్సరీ నీళ్ళు పోయడానికి టెర్రస్కి రావాలన్నమాట. సో నీళ్ళు పోసేటప్పుడు మనకు సన్లైట్ బాగా తగులుతుంది. దానివల్ల మనకి విటమిన్ డి దొరుకుతుంది అన్నమాట. అండ్ నాకు నీళ్ళు పోయడానికి ఫాస్ట్గా నీళ్ళు పోస్తే 15 మినిట్స్ పడుతుంది. కొంచెం స్లోగా పోస్తే 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో నేను అంతగానమే టెర్రస్ గార్డెన్లో ఉంచుకున్నాను, ఎందుకంటే డైలీ నేను నీళ్ళు పోయాలి, నేనే మెయింటెనెన్స్ చూసుకోవాలి కాబట్టి అంతే ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఇంకా ఎక్కువ పెట్టేస్తే మనకి హెల్త్ పరంగా ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే ఎక్కువసేపు నీళ్ళు పోయడానికి మనకి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అట్లా అనిపిస్తే మనకి ఎంత కుదురుతుందో ఎవ్రీడే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. నేను కూడా నా వల్ల ఎంత కుదురుతుందో అంత ప్లాంటే పెట్టుకున్నాను, దానికన్నా ఎక్కువ పెట్టుకోలేదు. ఇంకా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. మనం గార్డెన్కి వస్తే దేని గురించి ఆలోచించము. సో ప్లాంట్స్ని చూస్తే చాలా గ్రీనరీగా ఉంటుంది, మనకు మైండ్కు రిఫ్రెష్ ఉంటుంది అనమాట. దీనివల్ల మనం నీళ్ళు పోస్తున్నాము, సీడ్స్ పెడతాము, ప్లానింగ్ చేసుకుంటాము. అండ్ ఎవ్రీ 3 months రొటేషన్ బేసిస్తో సీడ్స్ వేస్తాము. ఒక చెట్టు అయిపోయిన తర్వాత తీస్తాము. ఇట్లా పని చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది. మనకి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలని కూడా అనిపించదు అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెంటనే గార్డెన్కి రావాలి, మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మంచి ఫీల్ వస్తుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్ళి హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లవర్స్ కోసుకుందాము. సో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, అది కోసుకుందాము. ఇది కొంతమంది టీ కూడా పెట్టుకొని తాగుతున్నారు ఫ్రెండ్స్. నేనైతే అప్పుడప్పుడు కొన్ని తినేస్తాను, ఈ బ్లూ కలర్ పార్ట్. కొన్ని దేవుడికి పెట్టుకోవచ్చు. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ కోసుకుందాం ఫ్రెండ్స్. కొంచెమే కోసుకుందాము, ఎందుకంటే ఇవి కొన్ని రోజులు బాగానే ఉంటాయి చెట్టులో. ఒక 3 days అట్లా బాగానే ఉంటుంది. కొంచెం చెట్లు ఉంటే గార్డెన్ చూడడానికి అందంగా కూడా ఉంటుంది. సో ఎన్నే కోసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పాలకూర హార్వెస్ట్ చేసుకుందాము. పాలకూర ఇక్కడ ఉంది. దీనికి ముందు చాలా పాలకూర కోసాను, మీకు చూపించాను కూడా ఫ్రెండ్స్. ఈ పాట్లో ఉంది చూడండి. ఈ నీమ్ ట్రీ బర్డ్ వచ్చి సీడ్స్ పడేస్తుంది అనమాట. సో అట్లా చెట్లు చాలా వస్తుంది. నాకు ఇది తీయడానికి మనసు రాలేదు, అట్లానే ఉంచుకున్నాను. సో అది చాలా పెరిగిపోతుంది. సో మనం పాలకూర కోసుకుందాము. సో ఈ ఫ్లవర్ పాయిజనస్ కాబట్టి ఇది కొంచెం పక్కన పెట్టేద్దాము, తినే వాటిలో కలపొద్దు. సో ఈ కొమ్మని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇది మనం టీత్కి యూజ్ చేసుకోవచ్చు బ్రష్గా. సో నేను ఇది వెళ్ళేటప్పుడు ఈ లీవ్స్ తీసేసి స్టెమ్స్ తీసుకొని వెళ్తాను అనమాట. ఫర్ నౌ ఇక్కడ పక్కన పెట్టేస్తాను. పాలక్ కోసుకుందాం ఫ్రెండ్స్. మనకి జస్ట్ గార్డెన్ నుంచి డైరెక్ట్గా కిచెన్కి వెళ్ళి వండుకోవచ్చు అనమాట. దీంట్లో ఉన్న పోషకాలు ఆల్మోస్ట్ మనకి దొరుకుతుంది.
సో ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ 5 months ఉంటుంది. నా పాత వీడియోస్లో చూస్తే ఈ ప్లాంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక ప్లాంట్ తర్వాత ఒకటి వచ్చి నాకు బాగా హార్వెస్ట్ ఇస్తుంది. ఈ లీవ్స్ ఎల్లోగా ఉంటే తినకూడదు. సో గ్రీన్గా ఇలా ఎల్లోగా ఉంటుంది కదా, ఇలా పడేస్తే కంపోస్ట్గా అయిపోయి మట్టిగా మారిపోతుంది అన్నమాట. ఇవి కూడా పడేద్దాము. ఇంకా ఇది ఫుల్ తీసేస్తాను ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వంకాయ కోసుకుందాం. సో వంకాయ చెట్టు ఇక్కడ ఉంది, కోసుకుందాం. కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఇవాళనే సన్లైట్ వచ్చింది. సో వచ్చి వెళ్తుంది అనమాట. బీరకాయ ఉంది ఫ్రెండ్స్, కోసుకుందాము. సో బీరకాయ కొంచెం గట్టిగా ఉంది. ఇక్కడ ఒక కాయ ఉంది, అక్కడ ఒక కాయ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కాయలు ఉన్నాయి, కోస్తుంది. ఇలా లేతగా ఉన్నప్పుడే కోస్తున్నాను ఫ్రెండ్స్, సో దట్ టేస్ట్ బాగుంటుంది. కత్తి షార్ట్ లేదు, చూడండి ఫ్రెండ్స్, భలే వచ్చింది. ఇంకా ఉన్నాయి, ఇవ్వండి. ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇవి అంతా నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లాంగ్ బీన్స్ ఉంది, కోసుకుందాం ఫ్రెండ్స్. లాంగ్ బీన్స్ చూడండి, మొన్ననే చాలా కోసుకున్నాను. సో కొన్ని ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లీన్గా ఉంది గార్డెన్. ఎప్పటికైనా మంచిగా ఉంచుకోవాలి రూఫ్ని. ఇక్కడ చూడండి ఎంత లావుగా అయిపోయిందో. ఇది విత్తనాలు తయారైపోయింది, కొత్త చెట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కరివేపాకు ఉంది, కోసుకుందాము. సో కరివేపాకు ముద్రనది కావాలి, బికాస్ చట్నీ చేసుకోవాలన్నమాట. మీరు డాక్టర్ పాల్ వీడియోస్ చూస్తే మనకు పర్ డే ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. సో కరివేపాకులో చాలా ఫైబర్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటుంది. అందుకే ఇవి మన పాతకాలంలో ప్రతిరోజు తాలింపులో వేసినారన్నమాట. కంపల్సరీ డైలీ కరివేపాకు ఇంత ఒక రమ్మన్నా తినాలన్నమాట. సో చట్నీ చేసుకోవడానికి కోసం కోస్తున్నాను. యాక్చువల్లీ ఇలా కొమ్మ కట్ చేయాలి. కొమ్మల్లో ఐ యూస్ టు టెల్ కరివేపాకుని కొమ్మలు కట్ చేసేయాలి అని చెప్పేసి. ఇందులో అంతా లేతగా ఉంది. కొంచెం చట్నీ కోసం ముద్రని అప్పుడు తర్వాత తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకొకటి మీకు చెప్పాలి, నేను తమిళియన్ అనమాట. సో తెలుగులో మాట్లాడుతున్నాను. నా తెలుగులో ఏదైనా తప్పు ఉంటే శ్రమించండి ఫ్రెండ్స్. సో గార్డెన్ వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను మీతో మాట్లాడుతున్నాను, సో
సో మంచిది షేర్ చేసుకుంటున్నాను. ఏదో కొంచెం నా వల్ల ఏం కుదురుతుందో అలా పెంచుకుంటున్నాను అన్నమాట. చాలా పెట్టేసి ఇంకా గార్డెన్లో చూసుకోలేక కాలు నొప్పి వచ్చి అట్లా చేయకూడదు ఫ్రెండ్స్. మనకి ఎంత హెల్తీగా ఉంటుందో అంతే పెంచుకోవాలి. గార్డెన్ వల్ల మనకు హెల్త్ రావాలి, కానీ మనం గార్డెన్ చూసి భయపడకూడదు. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో నేను ఇంకా ఫుల్ కరివేపాకు కోసుకుంటాను, ఇంకా మిగిలిన పాలకూర కూడా కోసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ హార్వెస్ట్ ఫ్రెండ్స్. హార్వెస్ట్ నచ్చిందా ఫ్రెండ్స్? హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.